హాయ్, ఈరోజు స్పెషల్ దొండకాయ మసాలా. ముందుగా దొండకాయ కడిగేసి కంట్లు పెట్టి మళ్ళీ నీటిలో వేసి కడగాలి. కడిగిన తర్వాత ఆరబెట్టి అందులో సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి గంటసేపు ఉంచి తర్వాత ఆయిల్లో వేపుకోవాలి. ఆయిల్ తక్కువ వీటిలో ఉంచుకొని వేపుకోవాలి. కొంచెం దోరగా వేగాక తీసేసి సైడ్ ఉంచుకోవాలి. ఇలా వేగితే సరిపడుతుంది. ఇప్పుడు ముందుగా టమాటా, ఉల్లిపాయ మేము వేసి ఉంచాం, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం డ్రై చేసి దొండకాయలు వేసుకున్నాం కదా, కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మెంతాకు, కస్తూరి మెంతు, కారం, సాల్టు, ముందుగా సాల్ట్ వేసాక తగ్గించుకోవాలి. జీరా పొడి, గతంలో గ్రేవీ తయారు చేసాను కదా, ఆ గ్రేవీ కొంచెం వేసుకుంటాం. చికెన్ మసాలా గ్రేవీ ముందే తయారు చేసి చూస్తాం ఇంకా ఆర్డర్ల కోసం, ఆ గ్రేవీ వేసుకుంటాం అంతే. టమాటా సాస్ ఇది మేము ఓన్గా తింటాం కనుక కొంచెం మసాలా గట్రా తక్కువ తింటాం, అందువల్ల కొంచెం టమాటా సాస్ వేసుకొని తింటాం. ఇవి మేము తినడం కోసమే. కస్టమర్ అయితే కస్టమర్కి ఎలా నచ్చితే అలా చేస్తాం. కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ ప్లీజ్ లైక్